నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. ఇంకా సిద్ధమంగళ స్తోత్ర పారాయణం ఇంటింటికి వెళ్ళి స్వామి పాదుకలను తీసుకుని వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రం యొక్క పారాయణం జరిపిస్తూ ఉన్నారు మీరు. చాలా అద్భుతంగా విజయవాడలో కూడా మొన్న ఈ మధ్య జరిగింది. అవును, అయిపోయిన తర్వాత మళ్ళీ విజయవాడ నుంచి చాలా కాల్స్ వచ్చాయి. చాలా కాల్స్ వచ్చాయా? చాలా ఇన్ ద సెన్స్ అయిపోయిందా, మేము నెక్స్ట్ మళ్ళీ మనం ప్లాన్ ఉంటుంది, కొన్ని వచ్చాయి కాల్స్. సో అలాగే అంతకు ముందే ఫస్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మళ్ళీ 108 ఇళ్లలో కూడా సంకల్పించుకున్నామని ఎప్పుడైతే ప్లాన్ చేశారో విశేషంగా కరీంనగర్ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చాయి. కరీంనగర్ ఎప్పుడు వస్తారు అని చెప్పి. మరి కరీంనగర్ వాస్తవ్యుల కోసం ఎప్పుడైనా ప్లాన్ వేశారా, వెళ్తారా? ఖచ్చితంగా మన తెలంగాణ ప్రాంతాలన్నీ కూడా కవర్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది నాకు. కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్ ఈ ఏరియా మొత్తం కూడా అవన్నీ దగ్గర కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల ఈ 3 ప్లేస్లు కూడా. ఇంకా అక్కడ ఏమైనా చుట్టుపక్కల గ్రామాలు, జగిత్యాల లాంటివి ఇలాంటివి ఉన్నా కూడా మనం చేయొచ్చు. వెళ్తారు. ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు? మే 31, జూన్ 1, జూన్ 2. మే 31, జూన్ 1వ తారీఖు, జూన్ 2వ తారీఖు. అయితే పద్మిని, ఈ సిద్ధమంగళ స్తోత్ర మహత్యము ఎంతటి మంగళకరమైందో చెప్పలేము. ఒకరి ఇంట్లో నేను విజయవాడలో వెళ్ళి పూజ చేస్తే వారి ఇంట్లో జ్యోతి వెలిగించగానే స్వామి నాకు వెంటనే సర్పాన్ని చూపించారు. సర్పాన్ని చూపించి, ఈ సర్పం అంటే వీళ్ళకి నాగ దోషం వల్ల పిల్లలు పుట్టడం లేదు అని చెప్పేశారు. అసలు వెలిగించగానే స్వామి చెప్పేస్తున్నారు మనకి రిజల్ట్. అయితే నేను వాళ్ళకి చెప్పటం జరిగింది, మీరు ఈ నాగ ప్రతిష్ట అనేది చెయ్యాలి, లేదా మీకు నాగ దోషం ఉన్నది, దాన్ని తొలగించుకుంటే మీకు పిల్లలు పుడతారు. స్వామి క్లియర్ గా చూపించారు. అవునండి, నిజం, మేము ఎప్పటి నుంచో ఇది అనుకుంటున్నాము, ఇది చెయ్యాలని. అలా పెండింగ్ అయిపోతుంది. లేదు, ఇమీడియట్ గా చెయ్యండి మీరు, స్వామి తెలియజేశారు. అలా స్వామి మనకి ఎలాంటి అద్భుతమైన రిజల్ట్స్ చెప్పేస్తారో. ఇంకొకరింట్లో కూడా వాళ్ళ సమస్యని వెళ్ళగానే ఇక్కడ ఈ సమస్య అని చెప్పేశారు, ఈ ఇంట్లో ఆ సమస్య అని. ఎక్కడైతే మనం జ్యోతి వెలిగిస్తే, స్వామి చెప్పారు కదా, జ్యోతి రూపంలో నేను ఉంటానని. సిద్ధమంగళ స్తోత్రం చేసేటప్పుడు 3 రోజులు జ్యోతి వాళ్ళ ఇంట్లో వెలుగుతుంది అనమాట. ఆ 3 రోజులు వెలగటం వల్ల వాళ్ళ దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. దోషాలు, కర్మలు కూడా తొలగిపోతూ ఉంటాయి. అలా ప్రతి ఇంట్లో కూడా హారతిలో వివిధ రకాలుగా స్వామి కనపడటము, సర్పరూపంలో కనపడటము, గోవు రూపంలో కనపడటము, భైరవుడి రూపంలో కనపడటం, ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రతి హారతిలో కూడా రకరకాల శ్రీపాదుడిలా కనపడటం, ఒక్కోసారి దత్తాత్రేయుడిలాగా 3 తలలతో కనపడటం కూడా అద్భుతం. అందుకే ఈసారి మన కరీంనగర్, మంచిర్యాల ఇటు వెళ్దామని అనుకుంటున్నాము. ఎవరైనా అక్కడ వాళ్ళు మనతో రిజిస్టర్ చేసుకుంటే, ఆల్రెడీ మనని కొంతమంది అడిగారు, ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకుంటే, అండ్ మనం అనేసుకోవడమో లేకపోతే మీరు ఫోన్లు చేసేస్తే రిజిస్టర్ చేసుకోవడం కాదు, స్వామి ఆజ్ఞ కూడా ఉండాలి. ఆయన అనుకోవాలి, రావాలి. స్వామి ఆజ్ఞ ఉంటేనే వెళ్ళగలం. అంతే. ఎందుకు విజయవాడలో కూడా వెళ్ళాలి అనుకున్న 2 ఇల్లులు క్యాన్సిల్ అయ్యాయి. అప్పటికప్పుడు వాళ్ళు వద్దనుకోవటం, ఏదో కుదరకపోవటం, లేదా మనకి కుదరకపోవటము, ఇలా జరగటం. ఇందాక నువ్వే చెప్పావు కదరా, వచ్చేసిన తర్వాత కాల్స్ వచ్చాయి, అలా మిస్ అయిపోవటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. స్వామి ఎక్కడైతే భక్తి ఉంటుందో, స్వామి రావాలని హృదయపూర్వకంగా అనుకుంటారో వాళ్ళ ఇంటికి వెళ్తారు, లేదా స్వామి వాళ్ళ కర్మ తొలగించడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్తారు. స్వామి ఏదైనా ఆ ఇంట్లో వెళ్ళి, నేను వాళ్ళని దీని నుంచి బయట పడేయాలి, ఈ ఆపద నుంచి అనుకుంటే కూడా స్వామి వెళ్తారు. అలా కూడా జరిగాయి గతంలో. అక్కడ పూజ జరుగుతూ ఉంది, అక్కడ పెద్ద ఆపద నుంచి వాళ్ళు బయటపడ్డారు. అలా ఒకరింట్లో పూజ చేస్తూ ఉంటే అక్కడ ఆయన పడిపోవడం జరిగింది. ఆ ఇంటి యజమాని అక్కడ పడిపోవడం జరిగింది బాత్రూమ్. ఒక రోజంతా పడిపోయి ఉన్నా కూడా నెక్స్ట్ డే వెళ్ళి తలుపు తీసే వరకు ఏమీ జరగకుండా లేచారంటే స్వామి ఏ విధంగా సంరక్షించారు. ఏం అవ్వలేదు. ఇక్కడ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం, అక్కడనే జ్యోతి వెలిగించాం. ఆ రోజు రాత్రి ఆయన పడిపోయారు. నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ ఈవిడ తలుపు తీసి చూసే వరకు ఆయన అలాగే పడిపోయి ఉన్నారు. ఏమి అవ్వకుండా స్వామి కాపాడి లేచారు వెంటనే. ఎంత పెద్ద గాయాలు అవుతాయి తెలియకుండా పడిపోయి ఉంటే, చూడకుండా ఉంటే. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు శ్రీపాద శ్రీవల్లభ స్వామి సిద్ధమంగళ స్తోత్రం వల్ల జరగనిదంటూ లేదు. అంతే అక్క. ఎలా జరుగుతుంది సిద్ధమంగళ స్తోత్రం? ఎలా చేర్పిస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత? సిద్ధమంగళ స్తోత్రం ఇంటికి వెళ్ళగానే ముందుగా పాదుకల్ని, గురు పాదుకల్ని తీసుకెళ్లి, ఈసారి స్వామి కొత్తవి కొన్ని చెప్పారు. ప్రతిసారి స్వామి ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారనమాట.
ఈసారి తమలపాకు పూజ చెప్పారు. ప్రతి ఇంట్లో తమలపాకు కంపల్సరీ ఒక 11 తమలపాకులు తీసుకొని ఒక ప్లేట్ లో దత్తా అని రాయించమన్నారు, వాళ్ళ కోరిక చెప్పుకుంటూ. దత్తా అని గంధంతో రాయించి ఒక్కొక్కసారి సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తున్నంత సేపు రాసి పెట్టడం అన్నమాట. అలా 11 తమలపాకు పూజలు చెప్పారు స్వామి. ఇప్పుడు నాకు నిన్న మొన్న నేను బద్రీనాథ్లో ఉన్నప్పుడు స్వామి పాదుకా పూజ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పాదుకకి అభిషేకం చేయించాలి నువ్వు ఖచ్చితంగా అని వచ్చింది మనకి. మళ్ళీ స్వామి చెప్తుంటే మనం ఫాలో అవుతాం. అది కొత్తగా మళ్ళీ ఇప్పుడు అభిషేకం కూడా చేయించాలి. అలా గురు పాదుకా పూజ అవుతుంది, స్వామి తమలపాకులతో పూజ, షోడశోపచార పూజ అవుతుంది, సిద్ధమంగళ స్తోత్రం పారాయణం అవుతుంది. 11 సార్లు చేస్తాము. గురువు గురించి విషయాలు, గురు చరిత్ర గురించి విషయాలు అవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది సిద్ధమంగళ స్తోత్రం మధ్య మధ్యలో. రైట్. మీరు ఇది వరకు ఈ గురు చరిత్ర పుస్తకాలు కూడా ఇచ్చేవారు కదా? అవును, ఇప్పుడు కూడా ఇస్తున్నాం. ఇంటికి వెళ్ళినప్పుడు పుస్తకం కూడా ఇస్తారు, గురు చరిత్ర బుక్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అక్కడ ఇంకెవరికైనా కావాలన్నా కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ముందుగా మనకు తెలియజేస్తే వాళ్ళకు కూడా అందజేస్తాం. రైట్, అద్భుతం అక్క. అయితే సిద్ధమంగళ స్తోత్రం చాలా వరకు అందరికీ తెలిసిందే, కానీ ఇంకా కొంతమంది అడుగుతున్నారు, ఒకసారి మాకు చెప్పండి, మాకు తెలియట్లేదు, ఎలా చదువుకోవాలో తెలియట్లేదు అని అంటున్నారు. ఒక్కసారి మాకు పాడి వినిపిస్తారా? తప్పకుండా. సిద్ధమంగళ స్తోత్రం ఎందుకు పాడడం, నీకు కూడా వచ్చు కదా కంటో. అయ్యో, తప్పకుండా ఇద్దరం పాడదాం. తప్పకుండా అక్క, ఇద్దరం పాడదాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, సవితృకాటక చయన పుణ్య ఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, దోచోపాతి దేవ లక్ష్మి ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, పుణ్య రూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్య ఫల సంజాత, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. ఈ పారాయణ ఫలితం కూడా చెప్తాను. నాయనలారా, పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించిన ఎడల అనఘాష్టమి వ్రతం చేసి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయుచు కాయ కష్టముతో అర్జించిన ద్రవ్యాన్ని వినియోగించి అన్నదానం చేసిన ఫలితము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠింపబడును. మీకు యోగ్యత లేనంత వరకు ఈ స్తోత్రం మీ దగ్గరికి రాదు అని స్వామి చెప్తున్నారు. నీకు ఎప్పుడైతే నేను యోగ్యత ఇస్తానో అప్పుడే నువ్వు ఈ స్తోత్రాన్ని పఠించగలవు. అంతవరకు నువ్వు ఎన్నిసార్లు ఈ స్తోత్రాన్ని విన్నా నీ మైండ్కి ఎక్కదు, నీ మనసుకు ఎక్కదు అని చెప్తున్నారు. ఈ స్తోత్రాన్ని పఠించినంతనే కోరికలు నెరవేరును. ఈ స్తోత్రాన్ని పఠించడం వలన సిద్ధపురుషుల దర్శనాస్పర్శనాలు కలుగును. సిద్ధపురుషుల దర్శనాస్పర్శనాలు, పుణ్యక్షేత్రాల సందర్శనాలు, దానికి నిదర్శనం నేనే. ఎన్ని క్షేత్రాలు తిరుగుతూనే బద్రీనాథ్ కూడా వెళ్ళారు ఈ మధ్య. ఇదంతా స్వామి సిద్ధమంగళ స్తోత్రం పట్టుకోవటం వల్ల ఆయన ఇస్తున్న ఫలితమే ఇది. అది దానికి ఎవరో అవసరం లేదు, నేనే నిదర్శనం అంతే. అలాగే ఈ స్తోత్రము ఎవరైతే మనసా వాచా కర్మణ పఠిస్తారో వాళ్ళకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ స్తోత్రం ఎక్కడైతే పఠిస్తామో అక్కడ సూక్ష్మ వాయు మండలంలో సిద్ధపురుషులు అదృశ్య రూపంలో తిరుగుదురు.
లక్షల వేల స్తోత్రాలు మన దగ్గర ఉన్నా కూడా ఏ స్తోత్రానికి ఇవ్వను